ఇక అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక మడకశిర ఎమ్మెల్యే రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇక ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే రాజు ఇచ్చినటువంటి డెడ్ లైన్ వాళ్ళతో ముగియనుంది. తనపై చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలంటూ తోపదుర్తికి రాజు సవాల్ విసిరారు. ఇక ఇద్దరి కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం ఇచ్చారు. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇక ఆరోపణలు నిరూపించకపోతే కనుక తోపదుర్తి ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతానంటూ కూడా రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తోపదుర్తి నివాసంలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే కనుక అరెస్టు తప్పదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక మడకశిర ఎమ్మెల్యే రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇక ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే రాజు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఇవాళతో ముగినది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే పొలిటికల్ డైలామాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇక ఇద్దరి కార్యక్రమాలకు కూడా పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం ఇచ్చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు పోలీసులు. ఇక ఆరోపణలు నిరూపించకపోతే కనుక తోపదుర్తి ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతానంటూ కూడా రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తోపదుర్తి నివాసంలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. నిబంధనలు అతిక్రమిస్తే కనుక అరెస్టు తప్పదంటూ ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, స్థాయి ప్రస్తుతం అనంతపురం నగరంలో కొంత టెన్షన్ వాతావరణము కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు టీడీపీ అటు వైసీపీ నేతలు తోపదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసినటువంటి ఆరోపణలు, సవాళ్లు నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఎంఎస్ రాజు 7 కోట్ల రూపాయల విల్లాతో పాటు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని చెప్పేసి ఇటీవల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణ చేశారు. అయితే తోపదుర్తి తనపై చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలా, గురువారం సాయంత్రం 5 గంటల లోపల నిరూపించకపోతే ఇంటి దగ్గరికి వచ్చి చెప్తూ కొడతానని చెప్పేసి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా సవాళ్లను స్వీకరించాలని చెప్పేసి కూడా ఆయన స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఇవాళ ఎస్ఐఆర్ కి సంబంధించి అవగాహన మీద నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతలతో కూడా తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు ఇండ్ల నేతల మధ్యకు అటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇండ్ల వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపున జనం సమీకరణ రాకోకుండా పోలీసులు అడ్డుకుంటూ ఇద్దరు నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి విఘాతం కలిగించినప్పటికీ కూడా అది చట్టం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇద్దరు నేతల మధ్యకి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సుమారు ఇద్దరు నేతలు ఇంటి వద్ద కూడా భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని కూడా బంద్ చేసుకోవాలని చెప్పేసి పోలీసులు అడ్డం తెలుపుతున్నారు. దీంతో ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులతో కుటుంబ సభ్యులు వాగ్వివాదం చేస్తున్నారు. మరి ఒక్కొరికి ఒక రకంగా న్యాయం చేయడము సరికాదంటూ కూడా ఇతర నేతలకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద అయితే పెద్ద ఎత్తున జనాలు సమీకరిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలు, ముఖ్య నేతలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఇవాళ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మరోవైపున మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా ప్రస్తుతం ఆయన అనుచరులతోనూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటికి తరలి రావాలని చెప్పేసి మరి పిలుపునివ్వడంతో ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల వద్ద కూడా కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఈ సమావేశాలకి సంబంధించి కూడా ముఖ్య నేతలు కూడా హాజరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రామాంజనేయులు.